అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్లో కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఘోర పరాజయ పాలైంది. 20 ఏళ్ల నుంచి 9 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఆయన ఆరోగ్యం బాగోలేదని, తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని ఎక్కువ మంది ప్రజలు అనుకుంటున్నారని సర్వేలు తేల్చినా కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి ఘోర పరాజయ పాలైంది. దీనికి కారణం రాహుల్ గాంధీ అని చెప్పక తప్పదు. రాహుల్ గాంధీ ఓటు చోరీ పేరుతో బీహార్లో రాజకీయం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకతను మరింత పెంచి వారిని తమ పథకాల పట్ల ఆకర్షితులయ్యేలా చేసుకోవాల్సిందిగా పోయి ప్రజలతో కనెక్షన్ చెదిరిపోయేలా ఓటు చోరీ గురించి మాట్లాడడం ప్రారంభించారు. చివరికి బీహార్లో ఓటర్ సాధికారత యాత్ర చేపట్టారు. దానివల్ల కూటమికి ఒరిగింతేమీ లేదు. పైగా అదే సమయంలో బీజేపీ కూటమి పెద్ద ఎత్తున ప్రజలకు తాయిలాలు పంచింది. మహిళా ఓటర్ల ఖాతాలో 10,000 చొప్పున జమ చేశారు. ఉచిత కరెంటు లాంటి పథకాలు అమలు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ స్పందన. బీహార్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. సో మొదటి నుంచి కూడా ఎన్డీఏ కూటమికి ఎడ్జ్ ఉంటుంది అని చెప్పి ఎగ్జిట్ పోల్స్ చెప్పినా, సో ఆ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దానికంటే భారీ విజయం ఎన్డీఏకు సొంతమైందని చెప్పవచ్చు. సుమారు 200 స్థానాలు, 243 స్థానాల్లో 205 స్థానాలకు పైగానే బీజేపీ ఎన్డీఏ కూటమి, బీజేపీ అదేవిధంగా జేడీయూ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పెద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి తాజాగా ఉన్న సమాచారం ప్రకారం 204 సీట్లలో ఎన్డీఏ కూటమి ముందంజలో ఉండగా 33 స్థానాల్లో మహాగఠబంధన్ ముందస్తుగా అంటే ఆధిక్యంలో ఉంది. సో మొత్తంగా ఈ బీహార్ ఎంటైర్ చరిత్ర చూసుకుంటే ఇంత పెద్ద భారీ విజయం చాలా దాదాపు ఒక 5-6 దశాబ్దాల తర్వాత ఇంత పెద్ద భారీ విజయం ప్రజలు ఎన్డీఏ కూటమి కట్టబెట్టినట్టుగా చెప్పవచ్చు. సో మొదటి నుంచి కూడా గత ఎన్నికల మొదటి దశ, రెండో దశ ఎన్నికల పోలింగ్ సమయంలోనే సుమారుగా 61% పైగా సుమారు 62% పోలింగ్ నమోదైంది. సో మొత్తంగా కూడా 1951 తర్వాత ఈ స్థాయిలో ఈ యొక్క పోలింగ్ శాతం నమోదవడంతోనే కొంత ఇది అధికార పార్టీకి, కొంత అధికార పార్టీకి ఫ్లెచ్చింగ్ అవుతుంది అని చెప్పేసి కూడా ఎగ్జిట్ పోల్స్ ముందుగా పసిగట్టాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇండియా కూటమి కంఫర్టబుల్ గా ఏదైతే మ్యాజిక్ ఫిగర్ ఉందో 122 అది రీచ్ అవుతుంది కంఫర్టబుల్ గా అని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పారు. కానీ ఇప్పుడు దానికి మించి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ అంతరాలు మించి కూడా అంటే సుమారుగా మరొక 100 స్థానాలు, 120 స్థానాలు, 70 నుంచి 80 స్థానాలు అదనంగా కూడా 205 స్థానాలకు పైగా కూడా బీహార్ లో ఎన్డీఏ కూటమి దక్కించుకోబోతుంది. ఇక్కడికి ఇప్పుడు అందరూ ఆలోచించిన విషయం ఏంటంటే, సో కాంగ్రెస్ అదేవిధంగా ఆర్జేడీకి సంబంధించి కూటమిలోని మహాగఠబంధన్ పెద్ద ఎత్తున ఎదురు దెబ్బ తగిలింది. అందులో ఇప్పుడు ఉన్నటువంటి మహాగఠబంధన్ లో ఆర్జేడీకి ఒక కోలుకులేని ఎదురు దెబ్బ తగిలింది. సో గతంలో ఎప్పుడు ఊహించినట్టుగా తేజస్వి యాదవ్ గతంలో ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా తేజస్వి యాదవ్ అధికారంలోకి వస్తాడు, తేజస్వి యాదవే సీఎం అవ్వబోతున్నాడని చెప్పేసి అప్పుడు పరిస్థితులు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అదే రకంగా రాష్ట్రంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఉన్నతాధికారులు అందరూ కూడా తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి అవుతున్నారని చెప్పేసి కూడా రిజల్ట్ మొత్తం ప్రకటించక ముందే కలిసిన సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి పరిస్థితులు ఆర్జేడీ ఉండే. సో ఆర్జేడీ అట్లా వన్ సైడ్ వేయించి మంచి అంటే గట్టి పోటీనిచ్చాడు గతంలో నితీష్ కుమార్ సంబంధించి. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. సో ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఆర్జేడీ గఠబంధన్ లో పోలిస్తే చాలా తక్కువ మొత్తంగా కూడా పూర్తి స్థాయిలో తన ఓటు శాతాన్ని కోల్పోయింది. కేవలం మహాగఠబంధన్ లో అతి తక్కువ సీట్లకు మాత్రమే పడిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆర్జేడీ భవిష్యత్ ఏంది? ఇందులో తేజస్వి యాదవ్ పైన ఆర్జేడీ పార్టీకి పెద్ద విశ్వాసం ఉండే. లాలూ ప్రసాద్ తర్వాత అన్ని తానైన తర్వాత లాలూ ప్రసాద్ వారసుడుగా ఉంటూ మొత్తం ఆర్జేడీని తేజస్వి యాదవ్ టేక్ ఓవర్ చేస్తారు. అప్పటి నుంచి కూడా తేజస్వి యాదవ్ సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి యువత కావచ్చు, బీహార్ లో కొన్ని వర్గాలు కూడా మొత్తంగా ఎక్కడైతే ముఖ్యమంత్రిగా ఉంటూ సుదీర్ఘ కాలం పాటు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు నితీష్ కుమార్ పైన కొంత వ్యతిరేకత ఉంది. సో అతనికి అనారోగ్య కారణాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కానీ యువకుడు అయినటువంటి తేజస్వి యాదవ్ తీసుకుంటే బాగుంటుంది, అతన్ని గెలిపిస్తే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మొత్తంగా కూడా తేజస్వి యాదవ్ వైపు వెళ్తారని చెప్పేసి ప్రచారం జరిగింది. కానీ లాస్ట్ టైం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దరిదాపుగా కొంత గట్టి పోటీ ఇచ్చిన ఈసారి మాత్రం దానికి పూర్తిగా విరుద్ధంగా
మొత్తంగా కూడా ఎక్కడ కూడా కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తంగా మహాగఠబంధన్లో ఇప్పటికి కేవలం 12 స్థానాల్లో విజయం సాధించింది. అందులో మరొక 12 స్థానాల్లో మాత్రం కొంత ముందు అంటే ఆధిక్యంలో ఉంది. సో ఇప్పుడు వరకు ఉన్న పరిస్థితుల్లో ఆర్జేడీ గెలిచింది కేవలం 3 సీట్లు గెలిస్తే మొన్న ఒక 25 చోట్ల మాత్రమే కొంత ఆధిక్యంలో ఉంది. ఓవరాల్ గా కనీసం 30 సీట్లు కూడా దాటలేని పరిస్థితి ఆర్జేడీ కనబడతా ఉంది. సో రకంగా కొన్ని అక్కడ ఉన్నటువంటి ఆర్జేడీకి సంబంధించి తేజస్వి యాదవే రాఘవపూర్ నుంచి కూడా అతనే వెనుకంజ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ రకంగా కూడా మొత్తంగా కూడా బీహార్ లో ఎన్నికలు కొత్త చరిత్ర సృష్టించాయని చెప్పవచ్చు. సో నితీష్ కుమార్ యొక్క ఆ పాలనను మరొకసారి అక్కడ ఉన్నట్టు ప్రజలు, అదేవిధంగా మోడీ ఆధ్వర్యంలోని కేంద్రము ఆ ఎన్డీఏ కూటమిని పూర్తి స్థాయిలో అక్కడ ప్రజలు ఆశీర్వదించారు. సో పెద్ద ఎత్తున మొత్తం ఎన్డీఏ కూటమికి వన్ సైడ్ గా విజయాన్ని అందించారని చెప్పవచ్చు. సో రకంగా చూసుకుంటే 200 పైగా స్థానాలు, 205 స్థానాలు అంటే చిన్న విషయం కాదు. ఈ మొత్తం బీహార్ ఎపిసోడ్ లో కొన్ని చాలా కీలకమైన అంశాలు ఏంటంటే, ఒకటి ఎవరైతే మొత్తం ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సంబంధించి అతడు ఈ ఎన్నికల్లో కూడా తన పార్టీ జనసురాజ్ పేరుతో రంగంలో దిగాడు. కానీ 235 స్థానాల్లో పోటీ చేశాడు. ఎక్కడ కూడా గెలవలేని పరిస్థితి, కేవలం ఒకసారి ఖాతా కూడా తెలవలేని పరిస్థితి. పలు రాష్ట్రాల్లో దేశంలో మంచి స్ట్రాటజిస్ట్ గా ముద్ర ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రంలో తన పార్టీని గెలిపించుకోవడం పక్కన పెడితే కనీసం ఒక్క సీటు కూడా గెలిపించుకోలేని పరిస్థితికి ప్రశాంత్ కిషోర్ పరిస్థితి మారిపోయింది. అదే సందర్భంలో ఇక కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా తయారైంది. సో మొత్తం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికలపైనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం కొంత మొత్తం కూడా నమ్మకం పెట్టుకుంది. బీహార్ లో మంచి ఓటు బ్యాంకు, మంచి సీట్లు సాధించి మరొకసారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ లో ఒక కొత్త నూతన ఉత్తేజాన్ని నింపాలనుకుంది. కానీ అక్కడ కూడా ఆ పరిస్థితి మరీ తారుమారైంది. కనీస కాంగ్రెస్ గెలుపు కూడా అక్కడ 2-3 సీట్లకే పరిమితమైంది. కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక్క సీటు అయినా వస్తుందా లేదా అనే పరిస్థితి కూడా తయారైంది. సుమారు 61 స్థానాల్లో పోటీ చేస్తే ప్రస్తుతం కాంగ్రెస్ అక్కడ కేవలం 1 లేదా 2 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యే పరిస్థితులు కనబడే ఉన్నాయి. సో ప్రస్తుతానికైతే మొత్తం ఆర్జేడీకి 25 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో, అదే సందర్భంలో ఏదైతే కమ్యూనిస్టు పార్టీలు 2 స్థానాలకు పరిమితం అయ్యాయి. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక ఆర్జేడీకి బీహార్ లో కొత్త రాజకీయ సునామీ సృష్టించారు ఎన్డీఏ కూటమి. సో ఈ నేపథ్యంలో ఆర్జేడీ భవిష్యత్తు ఏం కాబోతుంది, మహాగఠబంధన్ భవిష్యత్తు ఏమవుతుంది? సో కాంగ్రెస్ కు దెబ్బ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది, ఆర్జేడీకి ఎదురు దెబ్బ తగిలింది, జనసురాజ్ పార్టీ అడ్రస్ లేకుండా గల్లంతైంది. సో మొత్తం నేపథ్యంలో ఇక ఎన్డీఏ కూటమి వన్ సైడ్ విజయం సాధించడంతో దీని ఇంపాక్ట్ భవిష్యత్తులో జరిగే ఎన్నికల పైన ఉండబోతోందా? ఎందుకంటే నెక్స్ట్ తమిళనాడులో 2020లో తమిళనాడులో ఎన్నికలు ఉండబోతున్నాయి. అదే సందర్భంలో వెస్ట్ బెంగాల్ ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఈ బీహార్ ఎన్నికల తర్వాత ఈ 2 రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? సో అక్కడ కూడా ఎన్డీఏ కూటమి, అదే సందర్భంలో మొత్తంగా కూడా ఇండియా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తే కనుక అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి మాత్రం మనం ఖచ్చితంగా వేచి చూడాల్సి ఉంటుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.